హాయ్ ఆల్, ఈ వీడియో వచ్చేసి నెజా పార్ట్ 1 యొక్క రీక్యాప్ మాట. నెజా పార్ట్ 2 రిలీజ్ అయ్యి ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఓన్లీ చైనా కంట్రీలో మాత్రమే రిలీజ్ అయ్యి డిజ్నీ అండ్ పిక్సర్ మూవీస్తో కంపీట్ అయ్యి అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసింది. అసలు ఈ మూవీ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు వెళ్దామా అని అనుకున్నా. యాక్చువల్గా మూవీ వచ్చేసి రిలీజ్ అయింది, కానీ ఫస్ట్ పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 ఎలా అని అనుకున్నమాట. పార్ట్ 1 చూద్దామని చాలా చోట్ల ఎతికా, ఎక్కడ దొరకలే. కానీ ఫైనల్గా మంచి బ్లూరే వర్జనే దొరికింది. ఫైనల్గా అయితే సినిమా చూసా. పార్ట్ 2 కూడా వెళ్ళి చూద్దామని ఫిక్స్ అయ్యా. చూసేసి అది ఎలా ఉందో రివ్యూ కూడా చెప్తా, ఓకేనా? కమింగ్ టు ద స్టోరీ ఏంటంటే, మన భూమి మీద ఉన్న ఎనర్జీస్తో ఒక కేయాస్ పర్ల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ కేయాస్ పర్ల్ ఏం చేస్తుందంటే, మొత్తం ఉన్న ఎనర్జీస్ మొత్తాన్ని అది అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో సుప్రీం గాడ్ ఏం చేస్తాడంటే, టాయ్ అండ్ షిన్ అనే ఇద్దరు డిసైపుల్స్ని దీన్ని అడ్డుకోమని పంపిస్తాడనమాట. యాక్చువల్గా వీళ్ళిద్దరు దాంతో ఫైట్ చేస్తారు. ఫైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ కేయాస్ పర్ల్ వాళ్ళు ఏం అటాక్ చేసినా సరే ఆ ఎనర్జీని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరూ దాన్ని ఓడించలేకపోతారు. సో వీళ్ళిద్దరి వల్ల అవ్వట్లేదని చెప్పి సుప్రీం గాడే వచ్చి ఈ పర్ల్ని రెండింటి కింద స్ప్లిట్ చేస్తారనమాట. ఒకటేమో స్పిరిట్ పర్ల్, ఇంకోటేమో డిమానిక్ ఆర్బ్ మీద ఒక హెవెన్లీ కర్స్ అనేది పెడతాడనమాట. ఆ కర్స్ ఏంటంటే, ఇక్కడ నుంచి 3 years టైం తర్వాత ఈ డిమానిక్ ఆర్బ్ మీద ఒక థండర్ పడి ఆటోమేటిక్గా అది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ స్పిరిట్ పర్ల్ని భూమి మీద ఉన్న లీ జంగ్ యొక్క 3rd కొడుకుగా దీన్ని రీఇన్కార్నేట్ చేయమని చెప్తాడనమాట. ఈ రెండింటిని ఒక లోటస్ లాంటిది ఒక కంటైనర్లో పెట్టి మన టాయ్కి ఇస్తాడు. నెక్స్ట్ ఏంటంటే, ఈ షిన్ ఏం చేస్తాడంటే, ఈ బ్లూ పర్ల్ని ఎలాగైనా దొంగలించాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తాడనమాట. ఏం జరుగుతుందంటే, ఈ రీఇన్కార్నేషన్ రిచువల్ జరిగే టైంలో షిన్ ఏం చేస్తాడంటే, రెడ్ డిమానిక్ పర్ల్ని రిచువల్లో పెట్టేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే, లీ జియాంగ్ ఒక ప్రెగ్నెంట్ వైఫ్కి డిమానిక్ కొడుకు పుడతాడు. తనే నెజా. తను ఏంటంటే, తన నేచరే కొంచెం చాలా డిమానిక్గా ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, టాయ్ వాళ్ళకి చెప్తాడనమాట, తన కొడుకులా చూసుకున్నా సరే తిన మీద ఒక హెవెన్లీ కర్స్ ఉంది, మన సుప్రీం గాడ్ పెట్టాడు, ఇక్కడ నుంచి 3 years తర్వాత తిన ఎలాగైనా చనిపోతాడని చెప్పి టాయ్ చెప్తాడు. అప్పుడు లీ ఏమంటాడంటే, నేను సుప్రీం గాడ్ని నేను వేడుకుంటాను, ఎలాగైనా సరే నా కొడుకుని బతికించమని నేను చెప్పుకుంటానని చెప్పి వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతారన్నమాట. ఇక్కడ నుంచి మనకి సీన్ కట్టే షిన్ దగ్గరికి వెళ్తుంది. షిన్ ఈ బ్లూ ఆర్మ్ని తీసుకున్నాడు కదా, దీన్ని తీసుకెళ్ళి ఒక డ్రాగన్ కింగ్కి ఇస్తాడనమాట. ఈ డ్రాగన్ కింగ్ ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్న ఎగ్లో ఈ బ్లూ ఆర్మ్ని లోపల పెట్టి ఒక బేబీకి బర్త్ ఇస్తాడనమాట. ఇప్పుడు ఏమైందంటే, ఈ బ్లూ ఆర్బ్ అనేది ఒక డివైన్ ఎనర్జీ, దీని నుంచి ఒక పుట్టిన డ్రాగన్ కాబట్టి ఈ డ్రాగన్ వల్ల హెవెన్లీ ప్యాలెస్లో డ్రాగన్స్ కూడా ఒక మంచి ప్లేస్ వస్తుందని చెప్పి ఈ ప్లాన్తో ఇలా చేస్తారన్నమాట. దీనివల్ల అక్కడ ఇంకొకటి పుడతాడు, తన పేరు ఏజాంగ్. ఈ ఏజాంగ్ని మన షిన్ తన డిసైపుల్గా తీసుకుని తనకు అన్ని ట్రైనింగ్స్ ఇస్తాడనమాట. ఫైటింగ్స్ కానీ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాడు. తర్వాత ఏంటంటే, నెజాకి వాళ్ళిద్దరు పేరెంట్స్ అబద్ధం చెప్తారనమాట. నువ్వు ఒక స్పిరిట్ పర్ల్వి, నువ్వు ఒక మంచి గ్రేటర్ కాజ్ కోసం పుట్టావు, నువ్వు మంచి డిమానిక్ హంటర్ అయ్యి వాళ్ళన్నిటినీ అంతం చేయాలి, అప్పటి వరకు కూడా నార్మల్ పీపుల్ ఎవ్వరూ నిన్ను గుర్తించలేరు అని చెప్తారనమాట. అక్కడి నుంచి మన టాయ్ నెజాని తన డిసైపుల్గా తీసుకుని తనకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తాడనమాట. ఇలా నెజా మొత్తం అన్నీ చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటాడు. ఫాస్ట్గా నేర్చేసుకుని ఒక రోజు ఏమవుతుందంటే, తను ఇలా ట్రైనింగ్ తీసుకుని చాలా విసిగిపోతాడు అనమాట. అంటే మన నెజాకి కొంచెం ఓపిక తక్కువ, అన్నీ ఫాస్ట్గా నేర్చేసుకుని విసిగిపోయి ఏం చేస్తాడంటే, ఈ ట్రైనింగ్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు అనమాట. ఎస్కేప్ అయిపోయి అట్లా వెళ్ళి నేను డిమాన్స్ని నేను చంపేస్తానని చెప్పి ఒక చోటకి వెళ్తాడు. అక్కడ ఒక వాటర్ డిమాన్తో ఫైట్ చేస్తాడనమాట, ఒక చిన్న పాపని రెస్క్యూ చేయడం కోసం. అదే ఫైట్లో మన ఏజాంగ్ ఎంట్రన్స్ వస్తుంది అనమాట. అదే బ్లూ పర్ల్ యొక్క ఇంకార్నేషన్ అయినా ఏజాంగ్ యొక్క ఎంట్రన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే, ఏజాంగ్ కూడా డిమాన్తో ఫైట్ చేస్తాడు, కానీ ఓడిపోతాడు అనమాట. కానీ నెజా మాత్రం ఆ డీమోన్తో ఫైట్ చేసి ఎలాగోలాగా ఫైట్ చేసి గెలిచి మన ఏజాంగ్ని తన లైఫ్ని కాపాడుతాడనమాట. అక్కడి నుంచి ఏజాంగ్ అండ్ నెజా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కింద మారిపోతారు. దాని తర్వాత ఏజాంగ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా అదే టైంకి మన నెజాకి తెలిసిందే కదా, మొత్తం ఊరు వాళ్ళందరూ వచ్చి ఏమనుకుంటారంటే, వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని నెజానే మొత్తం ఊరంతా డిస్ట్రక్షన్ చేసేసాడు అని చెప్పేసి మొత్తం అందరినీ గొడవ పడతారు అనమాట. అందరినీ చిత్త కొట్టేస్తూ ఉంటే కరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్ అప్పుడే వచ్చి వీడిని ఆపుతారన్నమాట. ఆపి తీసుకెళ్ళిపోయి హౌస్ అరెస్ట్ చేస్తారన్నమాట. దాని తర్వాత నెజాకి ఏం చెప్తారంటే, నువ్వు మంచి పని చేసావు, కానీ వాళ్ళు ఎవరు నీ గురించి నిన్ను గుర్తించలేకపోతున్నారు. సో 10 daysలో నీ బర్త్డే ఎలాగో ఉంది కదా, అప్పుడు వీళ్ళందరికీ తెలిసేలాగా మనం చెప్దాము అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పి తినని హౌస్ అరెస్ట్ చేస్తారన్నమాట. తర్వాత తన బర్త్డే డేట్ వస్తుంది, ఆ రోజు వస్తుంది అనమాట. ఆ రోజు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కరెక్ట్గా షిన్ వచ్చి నెజాక్ మొత్తం నిజం చెప్పేస్తారనమాట. నిజం చెప్పేసి, నువ్వు ఇలా డీమాన్ కింద పుట్టావు, ఈ రోజే నువ్వు చనిపోతావు అని చెప్పి అంతా చెప్తాడు. నెజా అక్కడి నుంచి చాలా బర్స్ట్ అయిపోయి చాలా కోపంగా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చాలా కోపం తెచ్చేసుకుని లీని చంపేద్దామని అనుకుంటాడు అనమాట. కరెక్ట్గా అదే టైంకి ఏజాంగ్ వచ్చి నెజాని ఆపుతాడు.
నెజాని ఆపిన తర్వాత నెజా అక్కడి నుంచి నా డెస్టినీ ఏదైతే అది అయిందని చెప్పి తను అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మన ఏజాంగ్ దగ్గరికి లీ వచ్చి చూస్తాడనమాట. నీ దగ్గర నాకు ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది, నువ్వు స్పిరిట్ పర్ల్లా ఉన్నావు అని చెప్పి తనని చూస్తాడనమాట. యాక్చువల్గా అప్పుడు లీకి తెలిసేది ఏంటంటే ఏజాంగే స్పిరిట్ పర్ల్ యొక్క రీఇన్కార్నేషన్, దానికి తోడు తన యొక్క డ్రాగన్ అనమాట. లీ చెప్తాడనమాట ఏజాంగ్కి, నీ గురించి కనుక సుప్రీం గాడ్కి తెలిస్తే నిన్ను పనిష్ చేయడమే కాదు, నీ కుటుంబము నీ డ్రాగన్స్ అందరినీ కూడా ఇంకా ఎగ్జిస్టెన్స్లోనే లేకుండా చేసేస్తాడు అని చెప్పి అంటాడనమాట. సో ఇలా అనగానే షిన్ ఏం చేస్తాడు, షిన్ వెనకాల నుంచి ఏజాంగ్ని రెచ్చగొట్టి, చూసావా నువ్వు ఇప్పుడు కనుక మంచి డెసిషన్ తీసుకోకుండా నువ్వు కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోయావంటే నీ డ్రాగన్ ఫ్యామిలీ వీళ్ళందరూ చనిపోతారు అని చెప్పి, వాళ్ళు చనిపోకుండా ఉండాలి అంటే ఇక్కడ ఏ ఎవిడెన్స్ ఉండకూడదు, వీళ్ళందరినీ నువ్వు చంపేయాలని చెప్పి ఏజాంగ్కి చెప్తాడనమాట. అప్పుడు ఏజాంగ్ ఏం చేస్తాడంటే ఒక బ్యారియర్ లాంటిది క్రియేట్ చేసి ఐస్ గడ్డ లాంటిది ఒకటి పైన క్రియేట్ చేస్తాడనమాట. ఇక్కడ నుంచి సీన్ కట్ అవుతుంది. ఇక్కడ నెజాకి తనకు బుర్ర పాడైపోయి ఒక ట్విస్ట్ తెలుస్తుంది అనమాట, ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే వాళ్ళ నాన్నైన లీజంగ్ నెజా లైఫ్ని కాపాడాలనుకుంటాడు. కాపాడడానికి ఒకే ఒక వే ఉంటుంది, ఏంటంటే తన లైఫ్ని ట్రేడ్ చేసి తన కొడుకు లైఫ్ని కాపాడుకోవాలి. అంటే తన లైఫ్ని పోగొట్టేసుకుని తన కొడుకుని బ్రతికించుకోవాలి. దానికోసం ఏం చేస్తాడంటే ఒక 2 స్లిప్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. దాని మీద చైనీస్ లాంగ్వేజ్లో కొన్ని మంత్రాలు ఏవో ఉంటాయి. ఆ స్లిప్స్లో ఒక స్లిప్ అనేది తన దగ్గర పెట్టుకుంటాడు, ఇంకొకటి ఏంటంటే నెజాకి తన బర్త్డే గిఫ్ట్ కింద ఇస్తాడనమాట. ఈ నిజం నెజాకి తెలియగానే నెజాకి చాలా కోపం వచ్చేసి ఫాస్ట్గా సరే వాళ్ళు ఊరు వెళ్ళిపోతాడు. అప్పటికి మన బ్లూ నెజా ఫైట్ చేస్తూ ఉంటాడు కదా అందరితోని. కరెక్ట్గా అదే టైంకి మన నెజా ఎంటర్ అయ్యి వాడిని అడ్డుకోవాలని చెప్పి వాళ్ళిద్దరితో వాడితో గట్టిగా ఫైట్ చేసి మొత్తానికి వాడిని ఓడిస్తాడనమాట. ఏజాంగ్ నన్ను చంపేమని బతిమాలుతాడనమాట. అయితే నెజా చెప్తాడు, నువ్వు నాకున్న ఏకైక ఫ్రెండ్వి, నేను నిన్ను చంపలేను అని చెప్పి అంటాడు. తర్వాత నెజా తన యొక్క ఫేట్ని తన డెస్టినీని యాక్సెప్ట్ చేసి చనిపోవడానికి అని చెప్పి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా అదే టైంకి థండర్ పడుతుంది అనమాట. ఆ థండర్లోకి నెజా వెళ్ళిపోతాడు. చనిపోదామని చెప్పి తన ప్రాణాన్ని ఇట్లా వదిలేస్తుంటే ఏజాంగ్ కూడా ఆ థండర్లోకి ఎంటర్ అవుతాడు అనమాట. ఎంటర్ అవ్వగానే ఇంకా వాళ్ళిద్దరు చూసుకుని ఎందుకు వచ్చావంటే నువ్వు కూడా నాకున్న ఏకైక ఫ్రెండ్వే అని చెప్పి ఏజాంగ్ కూడా అంటాడనమాట. అనగానే నెజా చెయ్యి అందిస్తాడు. ఇద్దరు చేతులు పట్టుకుని ఇద్దరు అలాగా చనిపోదానికి ఫిక్స్ అయిపోతారు. ఇద్దరు అలా చనిపోబోతుంటే మన టాయ్ ఏం చేస్తాడంటే వాళ్ళ బాడీస్ని అయితే రికవర్ చేయలేకపోతాడు, కానీ వాళ్ళ స్పిరిట్స్ని మాత్రం ఒక లోటస్ కంటైనర్ ఉంటుంది, దాని లోపల వాళ్ళిద్దరిని బంధిస్తాడు అనమాట. స్పిరిట్స్ మాత్రం కాపాడగలుగుతాడు. ఇక్కడితో మనకి ఫస్ట్ పార్ట్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. దీని తర్వాత ఏం జరిగిందనేది మనం నెజా పార్ట్ 2లో తెలుసుకోవాలి. ఎలా ఉంది మీకు నచ్చితే కనుక నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందని. ఇంకా ఇలాంటివి ఏమైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఫ్యూచర్లో ట్రై చేస్తాను. రీక్యాప్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానీ చేయడానికి ట్రై చేస్తాను. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.